జనసేన వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మారిన వివాదానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే పులి స్టాప్ పెడుతూ నిన్న ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. సో ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందని ఆశిస్తున్నాను. నేను కూడా విత్‌డ్రా చేసుకుంటున్నాను నా కామెంట్స్‌లని ఆయన చెప్పారు. గతంలో ఒక టీవీ ఛానల్‌లో కూడా మళ్ళీ విత్‌డ్రా కామెంట్స్ చేసినప్పటికీ మళ్ళీ కేసులు పెట్టడం ఆగలేదు. ఈవెన్ దో పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి నేనేదో అమిత్ షాతో మాట్లాడానట, అమిత్ షాతో మాట్లాడిన విషయం ఆయనకెలా తెలుస్తుందంటూ నాగేశ్వరరావు గారి పేరు తీయకుండానే సెటారికల్‌గా మాట్లాడి అక్కడ సభలో ఉన్న వారిని కొంచెం నవ్వించే ప్రయత్నం చేశారు. సో దీనికి ఎన్నుకున్న బ్యాక్‌డ్రాప్ అందరికీ తెలిసిందే. అమిత్ షాని పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మనకు లాభం జరుగుతుందని చెప్పటం, దానికి అమిత్ షా రిజెక్ట్ చేయటం, పైగా జగన్ మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండు, ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబే షార్ట్ ఇన్‌స్టంట్ ఫ్రెండ్ అని చెప్పారని, ఇది నిజంగానే టీడీపీ కూటమిలో ఉన్న జనసేనకి ఎంతో కొంత ఇబ్బంది కలిగించే అంశము. ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటూ ఈ ఈ ప్రభుత్వం మనం షార్ట్ టర్మ్ ప్రభుత్వం అని అమిత్ షా లాంటి వ్యక్తులు చెప్పారంటే మీరు కూడా జగన్ పట్ల పెద్దగా వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదు, జగన్తో కలిసి ఉండని చెప్పారన్న మాటలు నిజంగానే పవన్ కళ్యాణ్‌ని ఒక రకంగా ఆత్మరక్షణలో పడేశాయి. కానీ వెంటనే జనసేన చేసిన ఎదురు దాడి వల్ల నాగేశ్వర్ గారు కూడా ఆత్మరక్షణలో పడ్డారు. అందుకే ఆయన సోర్స్ ఎవరో చెప్పకుండా క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను విత్‌డ్రా చేసుకుంటున్నారు. దీనికి ఎలాంటి కండిషన్స్ లేవని కూడా చెప్పారు. సో ఇంతటితో వివాదం ముగిసిందంటే ముగియలేదు. ఆ తర్వాత ఆయన వివిధ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఒక అన్‌బయాస్డ్ జర్నలిస్ట్‌ని ఇలా ఒత్తిడి గురి చేస్తే ఎలా ఉంటుందో నేను కూడా చూపిస్తాను. ఇప్పటివరకు వచ్చిన వార్తల్లో ఎన్ని సోర్స్‌తో రాస్తున్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలు, నాపైన చర్చలు పెట్టిన ఛానళ్ళన్నీ కూడా సోర్సులు అడిగే పెడుతున్నారా మిగతా వాళ్ళని కూడా అని కూడా మాట్లాడుతున్నారు. బేసిక్‌గా ఆయన ఆంధ్రజ్యోతిని, ఏబిఎన్ ఛానల్‌ని టార్గెట్ చేస్తూ మాట్లాడేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అదే రోజు చంద్రబాబు ఎమ్మెల్యేల క్లాస్ స్పీకర్ అన్న ఒక వార్త తెల్లారి వచ్చింది. సో దానికి సోర్స్ ఏమి ఆంధ్రజ్యోతి రాయలేదు న్యాచురల్. అట్లాంటి ఆంధ్రజ్యోతి ఎన్నో వందల కథనాలు, బ్యానర్లు రాసింది. నాట్ ఓన్లీ ఆంధ్రజ్యోతి, ఇప్పుడు మీడియాలో సోర్స్ చెప్పారు, మాకు తెలిసింది అత్యంత లాయల్ సోర్స్ ద్వారా తెలిసిందని చెప్తూ అనేక కథనాలు ప్రాంతీయ పత్రికల్లో, జాతీయ పత్రికల్లో, అంతర్జాతీయ పత్రికల్లో ఎప్పటినుంచో వస్తాయి, ఇక ముందు కూడా వస్తాయి. ఇవేవి ఆగేవి కావు. ఎందుకంటే ఎవరైనా మనకు ఒక వార్త ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా సింపుల్‌గా చెప్తారు, నా పేరు బయటికి రాకుండా మీరు ఈ కంటెంట్ ఏ విధంగానైనా వాడుకోండి అని చెప్తారు. మనం చాలా సందర్భాల్లో జర్నలిస్టులు సోర్స్‌ని రివీల్ చేయకుండా కాపాడే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్ అంశాలు ఉంటాయి కనుక సోర్స్‌ని చెప్పలేం. ఇదంతా పెద్ద ఒక కేసులాగా ఈ విచారణకు వెళ్ళి అప్పుడు దర్యాప్తులో పోలీసుల్లో బృందాలు అక్కడ సంబంధిత డిపార్ట్మెంట్ అడిగినప్పుడు మాత్రం ఆ ఆధారాలు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్